హాయ్ హలో నమస్తే, నేను రచన రెడ్డి. వెల్కమ్ టు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ద ఫౌండర్ ఆఫ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సార్ హ్యాస్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనం సార్ తో మాట్లాడి ఈఎన్టీ సమస్యల గురించి అండ్ వాటి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సార్, గొంతులో ఎప్పుడు ఏదో ఒకటి ఇరుక్కుపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఇది థైరాయిడ్, యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ గొంతు క్యాన్సర్ కి కారణమా, లేదా ఏదైనా నార్మల్ సమస్య? ఎక్కువ మందిలో కారణం లేకుండానే ఈ గొంతులో గుచ్చుకున్నట్టు ఉంటుందండి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ విధానాలను బట్టి దీన్ని గ్లోబల్ సెన్సేషన్ అంటాం. అంటే మన గొంతులో గుచ్చుకున్నట్టు, ఏదో ఉన్నట్టు, ఏదో ముద్దలా ఉన్నట్టు ఉంటది అన్నమాట. మనం ఈ గ్లోబల్ సెన్సేషన్ ఎప్పుడు అంటామంటే, అంటే వేరే కారణాలు ఏమి లేకుండా మన ఎండోస్కోపీ గానీ, సిటీ స్కాన్ లో గానీ వేరే కారణాలు లేనప్పుడే దీన్ని గ్లోబల్ సెన్సేషన్ అంటాం అనమాట. సాధారణంగా గ్లోబల్ సెన్సేషన్ ఎందుకు వస్తుందంటే డీహైడ్రేషన్ నుంచి. అంటే మనం వాటర్ తక్కువ తీసుకోకపోతే గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఆ గొంతులో ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అక్కడ ఉన్న నర్వ్ ఫైబర్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యి గుచ్చుకున్నట్టు వస్తుంది అన్నమాట. దీన్ని మెయిన్ గా వాటర్ ఇంటేక్ లెస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ వాటర్ ఇంటేక్ లెస్ తో పాటు ఎవరికైతే స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు న్యూరల్ ఫైబర్స్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం యాంగ్జైటీలో ఉంటాం కాబట్టి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తోటి. సో సాధారణంగా ఏంటంటే వాటర్ తక్కువ తీసుకోవటము, స్ట్రెస్, యాంగ్జైటీ వీటి నుంచి వస్తుంది అనమాట ఈ గ్లోబల్ సెన్సేషన్, ఫారెన్ బాడీ సెన్సేషన్ ఆర్ గొంతులో గుచ్చుకున్నట్టు ఉంటాం. దీనికి కారణాలు వేరే కూడా యాడ్ అయినాయి అనుకోండి. సపోజ్ నాకు టెన్షన్ ఉంది, దాంతో పాటు నేను నీళ్లు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు, మిగతా ఇంకా ప్రాబ్లం ఇంక్రీజ్ చేస్తాయి. దీంట్లో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్. యాసిడ్ రిఫ్లెక్స్ కి స్ట్రెస్ కూడా అనుసంధానం ఉంది. ఎవరికైతే స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో యాసిడ్ రిఫ్లెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నంత కాలం మనకి యాసిడ్ రిఫ్లెక్స్ కంట్రోల్ కాదు. మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాం, ఒక ఎండోస్కోపీ చేస్తారు, యాంటాసిడ్స్ ఇస్తారు, మళ్ళీ వస్తూ ఉంటది. సో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది మెయిన్ కారణం అన్నమాట మన గ్లోబల్ సెన్సేషన్ రావడానికి. ఇది యాసిడ్ రిఫ్లెక్షన్ పెంచిద్ది, గొంతులో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తే ఆ సెల్స్ కూడా డీహైడ్రేటెడ్ చేస్తుంది. దానివల్ల పికింగ్ సెన్సేషన్, మనం ఏ మాత్రం కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, కొంచెం వేడి తిన్నా కూడా వాళ్ళకి దగ్గు రావటం, గొంతులో గుచ్చుకున్నట్టు ఉండటం జరుగుతుంటది. బేసిక్ గా ఏమవుతుందంటే వేడి పదార్థాలు, ఆ స్పైస్ అనేది పోయి ఏదైతే ఎపిథీలియల్ డ్యామేజ్ అయ్యి అక్కడ సూపర్ఫిషియల్ గా నీల్తి మ్యూకోజా ఉంటుందో దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించి పెయిన్ వచ్చేటట్టు చేసి, మంట వచ్చేటట్టు చేసి, దగ్గు వచ్చేటట్టు చేస్తాను అనమాట. సో మెయిన్ గా ఈ గ్లోబల్ సెన్సేషన్ కారణం ఇది. కానీ గ్లోబల్ సెన్సేషన్ తో పాటు ఎవరైనా కూడా గొంతులో నొప్పి ఉంది అన్నారు అంటే, దానితో పాటు వాళ్ళకి ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉందంటే ఖచ్చితంగా మనం 1-2 సార్లు ఎండోస్కోపీ చేసుకోవాలి. అవసరమైతే సిటీ గానీ, ఎంఆర్ఐ గానీ, పెట్ సిటీ స్కాన్ గానీ చేసుకుని అక్కడ వేరే ప్రాబ్లం లేదు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సాధారణంగా ఏంటంటే స్మోకర్స్, ఆల్కహాల్, ఈ గ్లోబల్ సెన్సేషన్ లో క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంటది, అన్లెస్ వీ రూల్ అవుట్ 100% విత్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. అది ఎండోస్కోపీ కావచ్చు, పెట్ సిటీ కావచ్చు. సో ఖచ్చితంగా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనకి గొంతులో క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంటది, అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలానే ఈ మధ్యలో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి కూడా చాలా మందిలో కూడా పోస్ట్ క్రికాయిడ్ మ్యాలిగ్నెన్సీస్, ఇన్ఫ్లమేషన్, వెబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఎవరికైతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉండి, గ్లోబల్ సెన్సేషన్ ఉండి, నొప్పి కూడా ఉంటుందో వాళ్ళు మళ్ళీ స్మోకర్స్, ఆల్కహాల్స్ అయితే మరి ఖచ్చితంగా మనం పొట్టకు కూడా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాం, అది కూడా ఖచ్చితంగా చేసుకొని మనకు అప్పర్ ఈసోఫేగస్ లో గానీ, ఈసోఫేగస్ లో గానీ వేరే ప్రాబ్లం ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. థైరాయిడ్ నుంచి మోస్ట్లీ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఎలా చెయ్యి, ఆ మాస్ అనేది మనకి ఆ ఎయిర్వే మీద ప్రెషర్, తినేదాని మీద ఎయిర్వే మీద ప్రెషర్ పెడితే అది ప్రెషర్ పడ్డప్పుడల్లా మనకు చోకింగ్ సెన్సేషన్ రావటం, థ్రోట్ లో ఫారెన్ బాడీ సెన్సేషన్ రావటం జరుగుతుంది అన్నమాట. అలానే థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా వాయిస్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటది. సో వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది మజిల్ టెన్షన్. కొంతమంది ఏంటంటే పట్టి మాట్లాడుతుంటారు, కొంతమంది కంటిన్యూస్ గా మాట్లాడుతుంటారు, కొంతమంది లౌడ్ నాయిస్ తో మాట్లాడుతుంటారు. వీళ్ళల్లో కూడా గొంతులో పట్టేసినట్టుంటది అనమాట. సో బేసిక్ గా డిహైడ్రేషన్ ప్రాబ్లము, యాంగ్జైటీ ప్రాబ్లము, స్ట్రెస్ ప్రాబ్లము, మజిల్ టెన్షన్, వీటి నుంచి సాధారణంగా గ్లోబల్ సెన్సేషన్ వస్తుంది. అదర్వైజ్ మనం ఎవరికైతే నొప్పి ఉంటుందో వాళ్ళకి మిగతా టెస్టులు చేసుకొని థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉందా, లేదా ఇంకేదన్నా క్యాన్సర్ లాంటిది ఉందా, ఇంకేదన్నా ఫైబ్రోసిస్ ఉన్నాయా, స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా
కన్ఫర్మ్ చేసుకోవటం మంచిది అనమాట. సో మెయిన్ గా ఎవరికైతే గ్లోబల్ సెన్సేషన్ ఉంటుందో వాళ్ళు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే స్ట్రెస్ ను యాంగ్జైటీస్ ని తగ్గించుకోండి. కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తాగుతా ఉండి, ఎవ్రీ 5 minutes 10 minutes కి సిప్ ఆఫ్ వాటర్ తాగుతా ఉండండి. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, కాఫీ, టీ, జంక్ ఫుడ్ ఏదైతే మన గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ కలుగు చేస్తావు, ఏదైతే మనకు లోకల్ గా ఇన్ఫ్లమేషన్ కలుగు చేస్తావు, వాటిని వీలైనంత బట్టికి అవాయిడ్ చేయడం మంచిది. ఎవరైనా స్మోకర్స్, ఆల్కహాల్ అయినట్లయితే ఖచ్చితంగా ఓసారి ఆ డయాగ్నోస్టిక్ వీడియో లెరింగోస్కోపీ అంటాం, అది తినటం ఇబ్బంది ఉన్నట్లయితే అప్పర్ జి ఎండోస్కోపీ ఇటు ద్వారా టెస్ట్ చేసుకుంటాం మంచిదన్నమాట. రేర్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఎర్లీగా కనుక్కున్నట్లయితే దానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో గ్లోబల్ సెన్సేషన్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మెయిన్ గా ప్రికాషన్స్ తీసుకొని ఏదన్నా ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే ఒకసారి టెస్ట్లు తీసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే గ్లోబల్ సెన్సేషన్ నుంచి మనం వీలైనంత బట్టికి నయం చేయబడతాం, మన సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి. కానీ ఎక్కువ యాంగ్జైటీతో ఉంటా దాని మీదే ఆలోచిస్తూ ఉంటే మటుకి గ్లోబల్ సెన్సేషన్ మనకి సైకలాజికల్ గా కూడా డిప్రెషన్ కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమి లేదు గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఏమి లేదని డాక్టర్లు చెప్తున్నా కూడా వాళ్ళు గుచ్చుకుంది. సో ఈ గుచ్చుకుంది అనే వాళ్ళు నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అయినట్లయితే వాళ్ళకి ఆ సెన్సేషన్ తగ్గి వాళ్ళు హ్యాపీగా ఉంటారు.